దేవుడు అంటాడు, ఎవరు మీ తోడు ఉండాలో నేను నిర్ణయిస్తాను. అందుకే హల్లెలూయా చెప్పంటాను. హల్లెలూయా చెప్తారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు అక్కర్లేనోడు నేను పెట్టను నీ పక్కన. ఈరోజు చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. ఈ మనిషి ఎందుకు నన్ను విడిచిపోయాడు? నేనేం తప్పు చేశా? నేనేం మోసం చేశా? నేనేం అన్యాయం చేశా నన్ను విడిచిపోయారు? నేను మంచి కదా కోరాను. దేవుడు అంటాడు, ఆ మనిషిలో నీకు పని లేదు. ఎందుకంటే ఆ మనిషి నీ వాడు కాదు, నీకు తగిన వ్యక్తి కాదు, నీ పక్కన నిలబడి పోరాడే వ్యక్తి కాదు, నీకు ద్రోహం చేసే వ్యక్తి ఏమో, నీకు అన్యాయం చేసే వ్యక్తి ఏమో. దేవుడు అంటున్నాడు, నేను తుడిచివేసేస్తాను. నేను పరీక్ష పెట్టి నీ జీవితంలో ఎవరెవరు అక్కర్లేదో వాడిని తీసివేసేస్తాను. అందుకని మన దేవుని స్తుతించాలండి. కొంతమంది మనుషులు మన జీవితాన్ని విడిచిపోతారు. విడిచిపోయినప్పుడు మనం స్తుతించాల్సిన అవసరం ఏంటి తెలుసా? దేవా, చెత్తని తీసావు వందరం. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఏ మేలైంది నా జీవితం నుంచి పోదు. నీ అనుమతి లేనిది ఏ మంచి వ్యక్తి సహాయకుడు నా జీవితం నుంచి పోవడం. నువ్వు కోరిన వ్యక్తి ప్రతి ఒక్కరు నా జీవితంలో ఉంటారు. నీ చిత్తంలో లేని వారు మాత్రం పోతారు. అది నీవే చేస్తున్నావు, నీకే వందనాలు. వి నీడ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు అంటే ఏ పరీక్ష పెడతాను, నేను తీసివేస్తాను. ఎందుకంటే నీ పక్కన ఉండేవాడు నేను నమ్మే వ్యక్తి ఉండాలి. ఈ మాట జాగ్రత్త. మనం నమ్మే వ్యక్తి కాదు, కానీ దేవుడు వారిని నమ్మాలంట మన పక్కన ఉంచుతానికి. అదే సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితం తోడు ఉన్న వారిని ఎప్పుడు నిర్లక్ష్యపరచకండి. మనకు అక్కర్లేని వారిని దేవుడు మన జీవితం నుంచి తీసివేస్తాడు. కానీ అదే సమయంలో మన పక్కన ఉన్న వారిని ప్రేమించవలసిన అవసరం ఉంది.